विज्ञानं देवाः सर्वे ब्रह्मचे तमुपासते विज्ञानं ब्रह्मचे హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. దేవుడిది కళ్యాణంది చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను. హోప్ మీరందరూ కూడా దండం పెట్టుకున్నారు అనుకున్నా. ఫస్ట్ యాడ్ చేయొద్దు అనుకున్నాను, కానీ కొంచెం మందికి బాగా అనిపిస్తుంది యాడ్ చేస్తే, కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తే ఒకసారి దండం పెట్టుకుంటారు కదా అని చెప్పి యాడ్ చేశాను అనమాట. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇక్కడ కుషాల్ తాగుతున్నాడు వాడి మిల్క్ షేక్, అండ్ వాడు ప్రిపేర్ చేస్తున్నాడు రిటర్న్ గిఫ్ట్స్ ఫర్ హిస్ బర్త్డే అనమాట. కుషాల్ది బర్త్డే వచ్చింది. కుషాల్ బర్త్డే ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరి కోసం. ఎందుకంటే కుషాల్ బర్త్డే నుంచే చాలామంది మన ఛానల్లో యాడ్ అయ్యారనమాట. 6 years ఎగో ఈ రోజున నేను లైవ్ చేశాను. అప్పుడు చాలామంది ఆ లైవ్కి వచ్చారు. అప్పట్లో ఎవరు ఎక్కువ మంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టేవాళ్ళు కాదు, బ్లాగ్స్ ఎక్కువ చేసేవాళ్ళే కాదు, అండ్ అలాగే ఎక్కువ లైవ్స్ కూడా ఎవరు చేసేవాళ్ళు కాదు. అప్పట్లో నేను చాలా లైవ్స్ అన్నీ చేసేదాన్ని, అండ్ వీ యూస్ టు షేర్ సో మెనీ థాట్స్ కదా, అందుకోసం అనమాట. అండ్ ఇప్పుడు చూసారా, కుషాల్ వాడు పెద్ద అయిపోయి వాడు రిటర్న్ గిఫ్ట్లు వాడే ప్యాక్ చేసేసుకుంటున్నాడు అనమాట. నేను ఏం చేస్తానన్నా వాడు వద్దు 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 అన్నాడు. అండ్ షాప్ కూడా వాడే వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి ఏంటేంటి ఇష్టం అన్నది కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. వాడు రిటర్న్ గిఫ్ట్స్లోని ఒక సెల్ ఫోన్ లాగా ఎరేజర్ ఒకటి, మనకి ఒక చిన్నప్పుడు ఒక స్కేల్ వచ్చేవి చూసారా, మనం దాంతో మంచి మంచి డిజైన్స్ చేసేవాళ్ళం. ఆ డిజైన్ స్కేల్ ఒకటి, ఒక షార్ప్నర్, ఒక పెన్సిల్, దీంతోపాటు ఒక క్రయాన్ ప్యాకెట్ అలా అలా ప్లాన్ చేసుకున్నాడు. వాడిది వాడే, ఇందులో మేము అసలు ఏం ఐడియా ఇవ్వలేదు, ఏం చెప్పలేదు అనమాట. నీ బడ్జెట్ ఎంత, ఎలా ప్లాన్ చేస్తావు చేసుకో అని చెప్పాము. వాడిది వాడే చేసుకుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ పిల్లలు పెద్ద అయిపోతున్నారు, లైక్ లిటరల్లీ డేస్ ఆర్ పాసింగ్ లైక్ ధడ్ 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 అని వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ కుషాల్ కోసం నేను కొన్నాను అనమాట. నిన్న ఫారం మాల్ వెళ్ళాను, మీకు చెప్పలేదు కదా. ఫారం మాల్ వెళ్ళి వాడి కోసం సర్ప్రైజ్గా వాడికి 7 గిఫ్ట్స్ అన్నవి కొన్నాను అనమాట. వాడికి ఎప్పుడో కోపంగా ఉన్నప్పుడు వాడికి తక్కువని ఏదో చెప్పాను అనమాట. కొనేస్తాను నీకు అని చెప్పి వాడు దాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నాడంటే, కొంటావు కదా మమ్మ, కొంటావు కదా మమ్మ, నిద్రలో కూడా అడిగేస్తున్నాడు అనమాట, మమ్మ నా గిఫ్ట్ కొన్నావా అనేసి. సో ఇలా కాదు అని చెప్పి వాడి కోసం నేను గిఫ్ట్స్ అనేవి కొన్నాను. వాడిని స్కూల్కి పంపించిన తర్వాత నేను కూర్చుని వీటన్నిటికీ ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ మంది పిల్లలది ఇది డ్రీమ్ ఉంటుంది, మనం అన్నీ కొనిసిస్తాము, అన్నీ చేస్తాము, కానీ వాళ్ళ గిఫ్ట్ ర్యాప్ చేస్తే దాన్ని ఓపెన్ చేసి చూడాలి అనే ఒక డ్రీమ్ ఉంటుంది. నాకు కూడా చిన్నప్పుడు చాలా చాలా డ్రీమ్ ఉండేది అనమాట. బట్ అప్పట్లో గిఫ్ట్ ర్యాపింగ్ చేసి ఇచ్చేది, ఆ కల్చర్ అనేది చాలా చాలా తక్కువ. ఒక్కసారి నాకు తెలుసు, నా పెళ్ళి జూలైలో అయింది, నా బర్త్డే కూడా జూలైలోనే వస్తుంది. సో మా చెల్లి నాకు జూలైలోని బోల్డ్ అని గిఫ్ట్స్ అన్నవి నేను ఎప్పుడెప్పుడు చూసి ఇది బాగుంది అది బాగుంది అన్నవన్నీ నాకు ఒక బోల్డ్ లైక్ ఒక 10 లాగా గిఫ్ట్లు ఒకేసారి నాకు మా చెల్లి ఇచ్చింది. అదే నా ఫస్ట్ టైం నేను గిఫ్ట్ ర్యాపింగ్స్ ఓపెన్ చేసి అలా చేయడం అన్నది నాకు బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ కుషాల్ కోసం ఈ గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్ నేను అమెజాన్లో కదా ఐకియాలో తీసుకున్నాను. ఇప్పుడు వెరీ యూస్ఫుల్. ఒక పేపర్ ఇంట్లో ఉందంటే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో వీటన్నిటికీ నేను కొద్దిగా అంత బాగా ఏం రాదు, జస్ట్ కొంచెం కొంచెం వాటన్నిటికీ గిఫ్ట్ ర్యాపింగ్ అన్నది చేసేస్తున్నాను. వాడికి వచ్చిన తర్వాత వాడికి ఇస్తాను. అండ్ ఆల్మోస్ట్ 6 గిఫ్ట్లు కొన్నాను అనమాట. లాస్ట్ దానికి పేపర్ చాలకపోతే బ్యాగ్ వేస్తాను. అండ్ ఇదొకటి మీరు కొనుక్కోండి, మీ ఇంట్లో కనుక బర్త్డేలు ఇవన్నీ ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారంటే ఇది ఒకటి కొనుక్కోండి. ఇది మా చెల్లి దగ్గర అడిగి తెచ్చుకున్నాను అనమాట. ఇదేంటి అంటే బెలూన్స్లోని మనం ఆటోమేటిక్గా గాలి వెళ్ళే ఎలక్ట్రిక్ బెలూన్ పంప్
అన్నమాట. ఇది చాలా చాలా ఈజీ చేసేస్తది. నేనింకా ఈ దీంట్లోని యూట్యూబ్‌లో ఏదో చూసుకుంటే ఇక్కడ కూర్చొని ఇవి చేయడం స్టార్ట్ చేశాను. వెరీ వెరీ ఈజీ అనమాట. ఇదుందంటే మన ఇంట్లోని నోటితో ఊతితే కెపాసిటీతో అలాగే లేదు. ఆ చేతి పంపు కూడా అంత బాగా అనిపించదు. దీస్ ఆర్ లైక్ ఫట్ 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 సెకండ్‌కొకటి లెక్కన మనం ధనాధన్ చేసేసుకోవచ్చనమాట. ఈరోజు నేను సూపర్ నార్మల్లీ నేను సాహిల్‌కి ఎప్పుడు బర్త్‌డేస్ ఎక్కువ సెలబ్రేట్ చేయలేదండి. ఎందుకంటే వాడి బర్త్‌డే మోస్ట్‌లీ సమ్మర్ హాలిడేస్ టైమ్‌లో వస్తది. హీ ఈజ్ లైక్ మనం మంచి రెస్టారెంట్‌కెళ్ళిపోదాం, లేదంటే గేమింగ్ జోన్‌కెళ్ళిపోదాం, మనం అక్కడికెళ్ళి బాగా ఎంజాయ్ చేసేద్దాం అనే టైప్. బట్ కుషాల్ దగ్గరికొచ్చేసరికి మేమిప్పుడు అపార్ట్మెంట్స్‌లో ఉంటున్నాం కదా! బోలెడు మంది ఫ్రెండ్స్ ఉన్నారు వీడికి. వీడి ఫ్రెండ్స్ అందరూ కూడా బర్త్‌డేలకి అన్నిటికి పిలుస్తూ ఉంటారు. సో, వీడెళ్ళి అన్నీ అబ్జర్వ్ చేశాడు, చూసాడు, అన్నీ తెలిసిపోయింది వీడికి. సో, వీడు చాలా ఎక్సైట్ అయ్యాడనమాట. మమ్మీ వెళ్దాం, చేద్దాం, చేద్దాం అని చెప్పి. చూసారా? 10 సెకండ్లకి ఒక బెలూన్ లెక్కన ఊదేయొచ్చు. ఊదేయడం అది ముడేసేయడం, ఇసిరేయడం, ఊదడం, ముడేసేయడం, ఇసిరేయడం. సో, నేనొక 15 మినిట్స్‌లో ఇన్ని బెలూన్స్ అన్నవి చేస్తాననమాట. దాని తర్వాత మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేయడం. బ్యాక్‌గ్రౌండ్‌కొచ్చేసి నేను ఈ బ్యాక్‌గ్రౌండ్ స్టాండ్ ఎప్పుడో తీసుకున్నా ఇంటికొచ్చిన కొత్తలో. అంటే ఒక 3 ఇయర్స్ ముందు ఈ బ్యాక్‌గ్రౌండ్ స్టాండ్ కొనుక్కున్నాను. నేను అప్పుడు ఈ ఇల్లు చాలా పెద్దది. ఎక్కడ ఏవైనా పెట్టేసుకోవచ్చు అన్న ఊహల్లో ఉన్నాననమాట. నీకు ఈ బ్యాక్‌గ్రౌండ్ స్టాండ్‌లోనే వెనకాతల బ్యాక్‌గ్రౌండ్ పెట్టేసుకొని రకరకాల వీడియోసు అది ఇది షూట్ చేసేయొచ్చు అలా 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 ఊ ఊహల్లో ఉన్నాననమాట. దాని తర్వాత నాకు తెలిసిందేంటంటే సరిపోదు అని చెప్పి ఆహ్, అదైతే దానికి ఇవన్నీ కూడా కుషాలే సెలెక్ట్ చేసుకున్నాడు తెలుసా? అమెజాన్ నుంచి బ్యాక్‌గ్రౌండ్స్ అని ఎతికాడు. ఇప్పుడు అమెజాన్‌లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ మైక్ వచ్చింది గదా! వీళ్ళకి స్పెల్లింగ్‌లు, గిల్లింగ్‌లు ఏం రాక్కర్లేదు. కానీ మైక్ యూజ్ చేసి ఇది చేయడం వచ్చు, లోగోస్ గుర్తుపెట్టేసుకొని అవి చేసేయడం వచ్చు. ఇలాగా అన్ని పనులు చేసేసుకోవడం అయితే వచ్చనమాట. సో, ఈ గోడకి అంటిస్తే ఏంటి పెయింట్ వదిలిపోతది. కొన్ని వదులుతాయి, కొన్ని వదలవు. ఇన్ని తలనొప్పులు నేను పడలేనని చెప్పి ఈ స్టాండ్‌ని బయటికి తీశాను. ఈ స్టాండ్‌ని బయటికి తీసి దీనికి డెకరేట్ చేస్తున్నానన్నమాట. అండ్ మళ్ళీ మా సార్ గారొచ్చి ఈ యాంగిల్‌లో ఎందుకు పెట్టావు? ఆ యాంగిల్‌లో ఎందుకు పెట్టలేదు? అలా కూడా అడుగుతారనమాట. అందుకోసం నేను ఇన్ని హెడేకులు పడలేనని చెప్పి ఈ స్టాండ్‌కి డెకరేట్ చేస్తున్నాను. నాకు చాలా స్మార్ట్ ఐడియా అని నాకు ఎక్కువ అనిపించిందనమాట నాకే. సో, అండ్ మా చెల్లొచ్చిన వరకు ఫస్ట్ వెయిట్ చేద్దాం అనుకున్నాను. బట్ తర్వాత అరుదుగా అనిపించింది. చెల్లొస్తే వైభవ్ నాన్న కూడా వస్తాడు. వాడు దానికి చేయనివ్వడు. ఎందుకు మనం ఎంత చేయగలమో అంత చేసేద్దాము అని చెప్పి అనుకున్నా. దాని తర్వాత ఇది 6 ఫీట్ అవుతదండి ఈ స్టాండ్. చాలా చాలా యూజ్‌ఫుల్. మీకు గింక్షన్స్ కనుక మీ ఇంట్లో ఎక్కువ చేస్తున్నట్టయితే ఈ స్టాండ్ అనేది ప్రిటీ యూజ్‌ఫుల్ అనమాట. ఆహా! అయితే దీనికి మీదకి లేపుదామని డిసైడ్ అయ్యా. ఎంత పొడుగొస్తది. ఇది ఆల్మోస్ట్ 6 ఫీట్ వరకు వస్తదనమాట. సో, ఇవన్నీ చేస్తూ ఉన్నాను. ఇంకా అటు ఒక పక్క వంట చేస్తున్నాను, ఒక పక్క ఇది చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. అండ్ చెక్ చేస్తున్నాను అది ఎలా ఉంది, ఏంటి అన్నది. కొంచెం ఇంకా దీని మీద హ్యాపీ బర్త్‌డే అవి ఉంటాయి కదా! అవన్నీ పెట్టేసి అన్నీ చేసేసాను. అన్నీ చేసిన తర్వాత హరీష, మన వైభవ్, కన్నా అందరూ వచ్చేసారు. మేము ఇలా ఎనకాతల బ్యాక్‌గ్రౌండ్‌లో కర్టెన్స్ అన్నవి సెట్ చేసి, ఈ హ్యాపీ బర్త్‌డే అన్నవి కూడా పెట్టేసాను. ఆ మీద హ్యాపీ బర్త్‌డే ఒకటి ఎక్కువ మీదకెళ్ళిపోయింది. దాన్ని కొంచెం కిందకి తెస్తే అప్పుడు బావుంటదేమో. సో, మీదొచ్చేసి బెలూన్స్ ఇలా పెట్టేసాము. దాని తర్వాత 2 హ్యాపీ బర్త్‌డే, 7 కొన్ని స్టార్స్ ఇవన్నీ పెట్టాం. ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి సింపుల్‌గా. వాడికి ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళందరూ కూడా సూపర్ ఎక్సైట్ అయ్యారు. ఈ బెలూన్స్ అన్నీ తెచ్చి హాల్‌లో ఏసాం. మన బాబు సూట్ కూడా ఏసుకున్నాడు. సూట్ అయిందా లేదా అన్నది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అండ్ హీ లవ్స్ ఐస్ క్రీమ్ కేక్ అనమాట. చాలా చాలా ఇష్టం వాడికి ఐస్ క్రీమ్ కేకు. కేక్ కూడా వాడే సెలెక్ట్ చేసుకున్నాడు. సో, అవన్నీ అయిపోయింది. వాడి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా! ఆళ్ళందరూ హ్యాపీగా ఎక్సైట్ అవుతున్నారు. ఐ డోంట్ వాంట్ టు షో ఎక్కువ చూపించాలనుకోవట్లేదు వాళ్ళ ఫ్రెండ్స్‌ని అన్నిటిని. కొద్దిగా గ్లింప్సెస్ అయితే చూపిస్తాను. సో, వాళ్ళు వీడియో చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా వీడియోలో వచ్చారు అని వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. ఇంకా చాలా ఫుటేజ్ షూట్ చేశాను కానీ, ఎందుకో నాకు ఆహ్, ఓ పిల్లలకి ఎక్కువ చూపించకూడదు అనిపించింది. అందుకోసం కొద్దిగా అలా సెకండ్స్ కోసం కొన్ని చూపించాను. అండ్ దే ఆల్సో ఫీల్ సో హ్యాపీ. ఆంటీ ఇది యూట్యూబ్‌కా అనేసి అందరూ సూపర్ హ్యాపీ అయిపోయారనమాట. అందుకోసం ఈ క్లిప్స్ ఉంచుతున్నాను. నార్మల్లీ ఎక్కువ ఉంచేదాన్ని కాదు. ఇలా సెలబ్రేట్ చేసుకున్నాననమాట మా కుషాల్ బర్త్‌డే. చాలా చాలా సింపుల్‌గా, చాలా చాలా హ్యాపీగా వాడికి కావాల్సిన నలుగురు మనుషులతో. చాలా అనిపించింది అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేయండబ్బా! బాయ్.